అమెరికా ఇరాన్ పైన న్యూక్లియర్ అటాక్ చేయబోతుంది. ఈ అటాక్ వల్ల ప్రపంచం మొత్తం చాలా ఇంపాక్ట్ అవుతుంది. WHO ఏం చెప్పిందంటే, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రెసెంట్ జరిగే ఈ న్యూక్లియర్ అటాక్ ఇది మాకు అన్నిటికన్నా ఎక్కువ వరి తెప్పిస్తున్న విషయం, దీనికి మేము ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పారు. ఇంకేం చెప్పారంటే, ఒకవేళ న్యూక్లియర్ అటాక్ జరిగితే డ్యామేజ్ ని కంట్రోల్ చేయగలమేమో కానీ న్యూక్లియర్ అటాక్ ని అయితే ఆపలేమని చెప్పారు. ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ అటాక్ నుంచి తప్పించుకుంది. ఎలా అంటే US అటాక్ చేసినప్పుడు ఆ మిజైల్స్ ఉంటాయి చూసారా, ఈ ఇరాన్ ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసుకుంటుందో కరెక్ట్ గా ఆ సరౌండింగ్స్ లో వెళ్ళబడిందంట. ఇన్ కేస్ ఆ మిజైల్ కైనా ఆ ప్లేస్ లో పడి ఉంటే ఇప్పుడు ఇరాన్ నామరూపాలు లేకుండా పోయేది. ఈ న్యూక్లియర్ అటాక్ ఎలా ఉంటుందో మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తా. ఆల్రెడీ మన జపాన్ లో వినే ఉంటాం కదా, హిరోషిమా నాగసాకి ఎలా డిస్ట్రాయ్ అయిపోయో ఒక న్యూక్లియర్ అటాక్ వల్ల. ఆ జపాన్ వాళ్ళు కొన్ని డికేట్స్ వరకు కోలుకోలేపారు ఈ న్యూక్లియర్ అటాక్ వల్ల. అండ్ ఈ అమెరికా వాళ్ళు వైట్ హౌస్ కు ఒక రిక్వెస్ట్ అయితే పంపారంట, మాకు డిఫెన్స్ కోసం $200 బిలియన్ ఎక్స్ట్రా బడ్జెట్ కావాలని. ఒకవేళ కానీ ఈ న్యూక్లియర్ అటాక్ జరిగితే గానీ ప్రపంచం మొత్తం చాలా ఇంపాక్ట్ అవుతుంది. గ్లోబల్ వార్మేషన్ అండ్ యాసిడ్ రైన్స్ వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది మన ప్రపంచం మొత్తం. అండ్ దీనిపైన మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కమెంట్స్ చెప్పండి. అండ్ లాక్డౌన్ కూడా పెట్టే ఛాన్స్ ఉందంట.